జొన్న రొట్టె ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేసుకుంటారు కదా. చాలా హెల్దీ జొన్న రొట్టె తింటే. ఇప్పుడు నేను చూపించే జొన్న రొట్టె ప్రిపరేషన్ మీరు ఎప్పుడు చూసిండరు. ఒకవేళ చూస్తే కమెంట్ చేయండి. ఇదేదో వెరైటీగా ఉంది అని చెప్పి నేను చూస్తున్నా, అలానే మీకు చూద్దాము అని చెప్పి వీడియో అయితే తీస్తున్నా. జనరల్గా మనం జొన్న రొట్టె చేస్తుంటే పౌడర్తో చేస్తామంటే ఆ పిండితో చేస్తాం కదా. ఇక్కడ వీళ్ళు ఆయిల్తో చేస్తున్నారు. చపాతీ ఎలా అయితే రౌండ్గా వస్తాయో సేమ్ అట్లనే ఇవి కూడా రౌండ్గా వస్తున్నాయి, చాలా పల్సగా. అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఆచారాలు, ఒక్కొక్కరు పద్ధతులు, ఒక్కొక్కరు వంట చేసే విధానాలు డిఫరెంట్గా ఉంటాయి కదా. అవన్నీ తెలుసుకోవచ్చు. మనం మంచిగా ఉంటేనే మనతో కూడా అందరూ మంచిగా ఉంటారు. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే మనతో మంచిగా నవ్వుతూ హ్యాపీగా మాట్లాడే వాళ్ళు కొంచెం మనం వెనక్కి వెళ్ళిపోయేసరికి మన గురించే మాట్లాడతారు. అలాంటి జనరేషన్లో ఉన్నాము. ఇంత టాక్సిక్ ఎన్వైర్న్మెంట్లో కూడా మంచి నేబర్స్ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. మేమైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. ఇంకా జొన్న రొట్టె చేస్తున్నాను వీడియో తీసుకో అని చెప్పి అంటే నేను వచ్చి వీడియో అయితే తీసుకుంటున్నా. కలిసి చదువుకోకపోయినా కలిసి పెరగకపోయినా కూడా మేము అంత ఫ్రెండ్లీగా ఉంటాము. ఒక్కొక్కసారి మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు కూడా మనతో మంచిగా ఉంటారని గ్యారంటీ లేదు. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మన బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకునే వాళ్ళు కూడా మనకి భద్ర శత్రువులు అయిపోయే రోజులు ఇవి. అలా కొత్త వాళ్ళందరినీ నమ్మాలి అని లేదు, పాత వాళ్ళందరినీ నమ్మొద్దు అని లేదు. మనకు తెలుస్తుంది కదా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. టైంతో పాటు వాళ్ళు కూడా చేంజ్ అవుతారు, మన బాండ్ కూడా చేంజ్ అవుతా వస్తుంది. అది నేనైతే చూసింది. మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు మన వాళ్ళు కాదు, అదైతే నాకు బాగా అర్థమైంది. ఇంకా జొన్న రొట్టెలు అయితే చాలా బాగున్నాయి. నేనైతే చాలా డెప్త్గా వెళ్ళిపోయాను అనిపిస్తుంది. మీకు ఇది కొత్తగా అనిపించింది అని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్